జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే చర్చల్లో అసలు బీజేపీ అభ్యర్థి పేరు ప్రస్తావనకి రావడం లేదు. అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యర్థుల కన్నా ఎక్కువగా శ్రమ పడుతున్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం ఏదో ఉన్నామంటే ఉన్నట్లు ఉంది. ఎన్నికల్లో విజయాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ లు జీవన్ మరణ సమస్యగా తీసుకుంటే బీజేపీ మాత్రం నన్ను ఇన్వాల్వ్ చేయకండి అన్నట్లు పోటీ నుంచి పారిపోయింది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే, అసలైన ప్రతిపక్షం మేమే, వచ్చేది మా ప్రభుత్వమే లాంటి ఢాంబికపు డైలాగ్లే తప్ప ఫీల్ నుంచి ఎప్పుడో మాయమైపోయింది బీజేపీ. ఎందుకు ఇలా జరుగుతుంది? కిషన్ రెడ్డి ఎందుకు చేతులెత్తేశారు? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. తెలంగాణలో బీజేపీకి కాస్తో కూస్తో పట్టున ప్రాంతం ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ నగరమే. హిందూ ముస్లింల మధ్య పోలరైజేషన్ కు 100% అవకాశం ఉన్న నియోజకవర్గం జూబ్లీహిల్స్. 2024 పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రతిపక్ష స్థానాన్ని బీఆర్ఎస్ నుంచి దక్కించుకున్న పార్టీ బీజేపీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి అవకాశం ఉన్న పార్టీ బీజేపీ. తెలంగాణ బీజేపీలో అందరికంటే సీనియర్, అందరికంటే ఎక్కువ హోదాలో ఉన్న కిషన్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలోకి వచ్చేదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం. గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు సాధించిన పార్టీ బీజేపీ. ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల బరి నుంచి అనధికారికంగా తప్పుకోవడం ఆ పార్టీ శ్రేణులకే మింగుడు పడడం లేదు. అభ్యర్థి ఎంపికలో చేసిన విపరీత జాప్యం నుంచి మొదలుకుని ప్రతి అంశంలోనూ బీజేపీ వెనుకబడే ఉంది. కిషన్ రెడ్డి 3 సార్లు ఎంపీగా గెలిచిన పార్లమెంటు స్థానాన్ని పరిధిలోనిది అయినప్పటికీ బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో అసలు పోటీదారుగానే కనిపించడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ నువ్వా నేనా అన్నట్లు సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రచారంలో హోరెత్తిస్తుండగా కిషన్ రెడ్డి మాత్రం చాలా సైలెంట్ అయిపోయారు. బీజేపీ అభ్యర్థి కూడా రంగంలో ఉన్నాడనే ఆలోచన కూడా ఓటర్లకు కరగడం లేదు. బీజేపీకి రాష్ట్రంలో 9 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. మొత్తం జూబ్లీహిల్స్ లో 9 డివిజన్లున్నాయి. ఉన్న నాయకులను డివిజన్ కు 2 చొప్పున బాధ్యతలు అప్పగించినా కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ కిషన్ రెడ్డి ఆ పని కూడా చేయడం లేదు. తాను ఈ ఎన్నికను గాలికి వదిలేశారు. పార్టీని సమాయత్తం చేసే ప్రయత్నమే చేయడం లేదు. ఎందుకిలా వ్యవహరిస్తున్నారు? ఏదైనా పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారా అనే అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. నిజానికి బీజేపీకి మంచి అవకాశం ఉన్న నియోజకవర్గం జూబ్లీహిల్స్. ముస్లిం జనాభా పెద్ద సంఖ్యలో ఉంటుంది. హిందూ ఓట్ల పోలరైజేషన్ కు బీజేపీ మార్క్ రాజకీయానికి అనువైన నియోజకవర్గం. అయినా సరే బీజేపీ ఎందుకు ముందే చేతులెత్తేసింది అనేది అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రజానికమంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో బీజేపీ అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి పార్టీకి భారీ నష్టం చేయడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా సరే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఏదో లాభం జరుగుతుంది. అన్ని విధాలా నష్టపోయేది మాత్రం బీజేపీనే. కాంగ్రెస్ గెలిస్తే తమ పాలనను ప్రజలు దీవించారని చెప్పుకుంటారు. ఓడితే బీఆర్ఎస్ సొంత సీటు అయినప్పటికీ సానుభూతి వారి వైపు ఉన్నప్పటికీ గట్టి పోటీ ఇచ్చామని సర్ది చెప్పుకుంటారు. బీఆర్ఎస్ గెలిస్తే ప్రజలు తమ పార్టీ వెంటే ఉన్నారని చెప్పుకుంటారు. ఓడినా ప్రధాన ప్రతిపక్షంగా గట్టి పోటీ ఇచ్చామని చెప్పుకుంటారు. 3వ స్థానానికి పరిమితమయ్యే బీజేపీ ఏం చెప్పుకుంటుంది? రాబోయే ఎన్నికల్లో తమదే అధికారం అంటున్న పార్టీ కనీసం డిపాజిట్ దక్కించుకుంటుందా అనే చర్చ మాత్రం పార్టీకి మంచిది కాదు.